అన్నయ్య ఏ చేప తీసుకున్నావు? తెలీదా? ఏంటి అక్కడి నుంచున్నారు? హాయ్ ఫ్రెండ్స్, కనపడింది ఏంటో తెలుసా? నోట్లోకి తమలపాకు లేతగా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చా, ఆ గుమ్మంలో కూర్చున్నా, తమలపాకు కనపడింది. ఎంత ఆహా! అది భోజనం చేసిన తర్వాత నవ్వులితే బాగుండిద్ది. చూడగానే కొన్ని భోజనం చేసిన తర్వాత, అత్తగారు వచ్చిన తర్వాత, మామగారు వచ్చిన తర్వాత అంటే కుదరదు, నవ్వులేయటమే. నవ్వులే అయితే వేప చెట్టు, చింత చెట్టు, ఇదిగో వంకాయలు, గుత్తొంకాయలా? కాయలు కాయలేదుగా. ఇదిగో ఫ్రెండ్స్, చక్కగా తడిపాను, లేత లేత ఆకునంగా. మిఠాబిల్ ఎక్సలెంట్. మెరుగా రవ్వన్నారు కదా, ఇది మెరుగు. ఇది ఏది మనకి ఫ్రీగా ఇచ్చిందా? ఇది మెరుగు చేప. చూడండి ఫ్రెండ్స్, మా ఆయనకి చేపని ఫ్రీగా ఇచ్చారు. మా అన్నయ్య స్పీడ్గా చేసేస్తున్నారు. హలో, వదం చెక్కమ్మా. ఏం లేదు, ఇవాళ కాదు, 17వ తారీఖు కానీ ఏం లేదు. ఎవరు ఫోన్ చేశారు? మెడికల్ షాప్ ప్రసాద్ గారు చేశారు. మామూలు నెంబర్ వచ్చింది, అది ఈయన లింక్ పెట్టమన్నారు కదా ఆయన. నువ్వు అది తయారు చేయించుకున్నావు అన్నయ్య? మీరే చేశారా? ఓకే ఓకే. మేకులు కొట్టారా దానికి? అన్నగారికి నమస్కారం. బాగుంది, అదే మా ఆవిడ చెప్పింది, ఫోన్ తీసి చేస్తున్నా. విజయవాడ ఇప్పుడు ఏమి లేదనయా. అన్నయ్య ఏమో స్పీడ్గా చేపలు చేసేస్తున్నారు. మా వారేమో చేపలు కట్ చేయడానికి కత్తిపేట పెట్టుకొని కూర్చున్నారు. బతికున్న బంగారు తీగ. బంగారు తీగని చూడటం, బతికున్న బంగారు తీగ ఎక్సలెంట్గా ఉందండి. చేప ఇంకా బతికే ఉంది. నీళ్ళల్లో అయ్యి ఒకసారి ఎండి, నీళ్ళలో అయ్యండి, ఆడిద్ది కాసేపు. చూడండి ఫ్రెండ్స్, బంగారు తీగ ఇదే ఫస్ట్ టైం నేను చూడటం. అరే మరి ఏదో కొట్టేస్తుందిగా. ఏంటి పెంచుకుందామా? చూసాడు అజ్జు, కలర్ భలే ఉంది, ఎక్సలెంట్గా. అది ఇది రెండు ఫ్రీ. అవి గుడ్లు పెట్టి ఇలా రుద్దలమ్మ అక్కడ చేయరాళ్ళు. అవును, అమ్ముకునే వాళ్ళు స్పీడ్గా చేసేస్తారు. 30 రూపాయలు దాకా చేసినందుకు. కొత్త బేషన్ ఓపెనింగ్. ఏమండి మీకు వేయడం వచ్చా? చేయి కోసుకుంటారు. జాగ్రత్త. నేను పోయినా కుదరపోతే నేను కోస్తలేదు. చూడండి, రెండు మాట్లాడుకుంటున్నాయి. అది కనుక కొంచెం టచ్ అయిందంటే చేప అంతా చేదైపోద్ది. మనిషిని కూడా అలాగే తిడతారు కదా, చేదెక్కిపోయింది. మనలో కూడా ఉండిద్దిగా చేదు. చాలా తక్కువ ఉంటుంది.
సారీ ఎక్కువ ఉంది సాయి గారు. ఇది మనం కొన్న చేప కదా, అన్నయ్య చేతిలో ఉన్నది. ఏమండి, అవును. ఈ ఒక చేప కొంటే ఆ 2 చేపలు ఫ్రీగా ఇచ్చారు ఫ్రెండ్స్. అది ఈ బంగారు తీగ, ఆ మెరుగు చేప ఫ్రీగా ఇచ్చారు. అంటే అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి సర్లే అని చెప్పేసి అని ఇచ్చారు. మా అన్నయ్య ఏమి చేయడు అంటావు, చూడు ఎంత చక్కగా చేస్తున్నారో పని. చేశాడు కానీ కాకపోతే దాన్ని వెనక్కే అనాలి, ఎదరగా వెనక 2 చోట్ల అంటున్నాడు. వచ్చిన పొద్దులు పోతా ఉంటుంది. సంసారం మొత్తం నువ్వే ఇస్తావు సాయి గారు. ఏండి వచ్చిందా చేయటం? తిప్పలు పడుతున్నాయి. నేను కోస్తాను లేగు. ఈ బంగారు తీగతో అజ్జుగాడు అయితే ఆడుకుంటున్నాడు. చూసారా కలరు? మా ఆవిడ ఆల్రెడీ కోసే డ్యూటీలో బిజీ అయిపోయింది. ఎప్పుడు ముక్కలు లొట్టలేసుకొని తింటమే తప్ప దాన్ని కొయ్యటం రాదు, చేపించుకొని రా అంటది. కాకపోతే ట్రై చేస్తుంది. మా చెల్లెమ్మ అయితే దాని పేగులు చీల్చి చెండాడుతుంది. పేగులన్నీ చీల్చి చెండాడుతుంది. తలకాయనైతే 4 ముక్కలు చేసింది. దిగ్గో దాని ఊపిరితిత్తులు బయట లాగింది. సాయిబు గారు అయితే తోముడు తోముతున్నాడు. హాయ్ చెప్పు. సాయిబు గారు అన్ని పనులు ఫాస్ట్గా ఉంటాయండి. అట్లాగే కోపం కూడా చాలా ఎక్కువ. ఆ చిరునవ్వు వెనకాల చాలా ఎక్కువ ఉంది. ఈ కొత్త పేస్ట్ని సీల్ తీశారు ఇవాళ చేపల కోసం. మనిషి అన్నాక కోపతాపాలు ఉండకుండా ఉంటాయా ఏంటి? ఫ్రెండ్స్ మెరుగు ముక్కలు అయిపోయింది ఆల్రెడీ. మెరుగు చేప ఆల్రెడీ రాగండేమో తోకలో ఈకలో పీకేస్తుంది. ఇది పొదలేదండి. మా వాడైతే ఇది పాంప్లెట్ అంటారు, చైనా గురకలు. వాటిని అయితే దాన్ని తోలు తీస్తున్నాడు, లాగి పెట్టాడు దాన్ని. ఎమదురుతున్నాడు. చైనా గురకలు అని పేరెందుకు వచ్చింది? కత్తిపేటతో ముద్దుగా. ఫ్రెండ్స్ ఒకటే ఫ్రెండ్స్ మీకు తెలియాల్సింది, ఫ్రెష్గా అలా బతికిన చేపలు అయితే కోస్తుండగా అలా రక్తం కారుతూ ఉండాలి. అదే టెక్నిక్. ఐస్లో పెడితే రక్తం గడ్డగట్టేస్తుంది. వంకాయ చెట్లు, మామిడికాయ చెట్టు, మందార చెట్టు, జామ చెట్టు, బొప్పాస చెట్టు, యాప చెట్టు, చింతకాయల చెట్టు, అసలైన బాదంకాయ చెట్టు.